anything. You go and Google, you can see Iran, you can say Israel or anything, you can compare with those demolitions and these demolitions. విచిత్రం ఏంటంటే ఐ డిమాలిష్ లైక్ ఎనీథింగ్ యూ గో అండ్ సెర్చ్ ఇన్ గూగుల్ అన్నాడు కదా. గూగుల్లో సెర్చ్ చేయాలంటే ప్రపంచవ్యాప్తంగా చాలా విధ్వంసాలు ఉన్నాయి. ఇజ్రాయిల్లో ఏం జరుగుతూ ఉంది, ఇరాన్కి ఏం జరుగుతుంది, రెండింటికి కంపారిజన్ కూడా లేదు. ఎందుకంటే మీ అందరికీ తెలుస్తూ పాలస్తీనాలో జరుగుతున్నటువంటి దాడి మీద, ఇరాన్ మీద జరుగుతున్నటువంటి దాడి మీద ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అని చెప్పేసి, ఇది అన్యాయం, మాట్లాడలేని ఈ పిఎం ఎందుకు ఇట్లా ఉన్నాడు అని చెప్పేసి ప్రియాంక గాంధీ పార్లమెంట్లో బయట మాట్లాడడం మీరు గమనించుంటారు. మరి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ నియమించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు అంటే, మీరు పైనుంచి గూగుల్లో చూడండి, ఇరాన్ ఇజ్రాయిల్లో ఎట్లయితే విధ్వంసం జరిగిందో అట్లాగనే ఇక్కడ ఉన్నట్టు నేను హైడ్రా ద్వారా తీసుకొచ్చినటువంటి ఏదైతే ఉన్నదో ఐ డిమాలిష్ లైక్ ఎనీథింగ్ యూ కెన్ కంపేర్ విత్ దీస్ థింగ్స్ అని అంటున్నాడు. నేను ఏమంటున్నా, పసిపిల్లలు ఏడుస్తూ ఉంటే, స్కూల్ పిల్లలు చచ్చిపోతూ ఉంటే, ప్రపంచమంతా గగ్గోలు పెడుతున్నది. ట్రంప్, నెతాన్యూ ఇద్దరిని కాదని ఆ దేశాల ప్రజలే లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి మా దేశ నాయకులుగా మీకు ఈ నరమేధం సృష్టించే హక్కు లేదని చెప్పేసి ఆ దేశ ప్రజలు రోడ్ల మీదకి ఎక్కుతూ ఉంటే, నాకు యూదులను గ్యాస్ ఛాంబర్లో వేసినటువంటి, వేలాది మందిని చంపినటువంటి, లక్షలాది మందిని చంపినటువంటి హిట్లర్ స్ఫూర్తి తీసుకొని వారి యొక్క ఇష్టమైనటువంటి ఒక సీక్రెట్ కోడ్ హైడ్రా ఉంది. అంటే వారు చెప్పేటువంటి కోడ్ ఫుల్ ఫామ్ హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ కాదు. అది వారి దృష్టిలో అది హిట్లర్కి ఇష్టమైన పదం కాబట్టి నాకు కూడా ఇష్టమైంది, నాకు హిట్లరే స్ఫూర్తి అన్నాడు. నేను ఏమంటున్నంటే, బహుశా శ్రీశ్రీ కూడా ఒక మాట అంటాడు, అంటే ఎంత దిగజారిపోవాలంటే, నిప్పులు కక్కుతూ నింగికి ఎగిసిన నే రక్తం కక్కుంటూ నేల రాలితే నేనే అనేటువంటి పద్ధతిలో కూడా ఈ నేల మీదికి గిరాటి వేసినట్టుగా మీ యొక్క స్థాయిని తగ్గించుకొని పడిపోయి మీరున్నటువంటి పార్టీ యొక్క స్థాయిని తగ్గించేసి దానికుంటే ప్రాపంచిక దృక్పథాన్ని, సహజంగా ఉన్నటువంటి డెమోక్రటిక్ పర్స్పెక్టివ్ అంతా కూడా నాశనం చేస్తుంటే, మరి ఆ రాహుల్ గాంధీ ఎక్కడో అర్థం కాదు. రాహుల్ గాంధీ ఒకవైపు అండమాన్ నికోబార్లో ఉన్నటువంటి లక్షలాది చెట్లను ఒక అదాని కోసం, ఒక ప్రైవేట్ వ్యక్తి కోసం విధ్వంసం సృష్టిస్తారని చెప్తాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నటువంటి ప్రాంతంలో ఇంత పెద్ద విధ్వంసం జరుగుతూ ఉంటే, ఒక్క డే ఈనాటికి కూడా ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ నుంచి ఒక సీరియస్ అల్టిమేటం, ఇది పద్ధతి కాదు. మనం ఇదివరకే ఎప్పుడో ఒకసారి తుర్క్మాన్ గేట్ దగ్గర మనము గుడిసెలు కూల్చివేసినందుకు నిరంతరం అదే స్క్రోల్ చేసి బీజేపీ చూపెడుతుందని చెప్పేసి వారించవలసింది పోయి ఇప్పటిదాకా మాట్లాడకపోగా, కర్ణాటకలో బెంగళూరులో పోయి మాట్లాడింది మొత్తం. ఈ బెంగళూరులో రాసినటువంటి ఏం జరిగింది, ఒక ముఖ్యమంత్రి పోయి ఇంకొక ముఖ్యమంత్రిని ఎక్కించిన సందర్భం లోపల ఇంకా ఏ డిస్టెన్స్లు ఏమనే, అక్కడ ఉన్నటువంటి డిస్టర్బెన్స్లు ఏమనే మనకు తెలియదు, కానీ చాలా ఆశావాహంగా ఏదో ఒక ప్రభుత్వం నడవని, కాంగ్రెస్కి ఒక ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి ఒక పాజిటివ్ కన్సర్న్ సందర్భంలో నువ్వు పక్క రాష్ట్రంలో సీఎంగా పోయి ఇట్లాంటి లాంగ్వేజ్ మాట్లాడిన తర్వాత బెంగళూరులో లేదా కర్ణాటకలో ఉన్న ప్రభుత్వాన్ని ఎట్లా డిస్టర్బ్ చేయాలని చెప్పేటువంటి భారతీయ జనతా పార్టీకి మీరు తీసుకుపోయి పల్లెంలో చేతులు పెట్టేసి విమర్శలు చూస్తున్నాగా ఆల్రెడీ సోషల్ మీడియా ఎట్లా నడుపుతా ఉంది, కథలు చెప్తా ఉంటారు కదా మీరు అందరూ. కాంగ్రెస్ పార్టీ గురించి చూడండి, వారి నిజ స్వరూపం ఎమర్జెన్సీ యొక్క అది స్ఫూర్తి తీసుకున్నటువంటి ఆ డిక్టేటర్షిప్ తీసుకుంటే దాని నుంచి వచ్చిన మాటలే తప్ప ఇవి గాలి నుంచి వచ్చిన మాటలు కావని చెప్పి ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ దాడి మొదలుపెట్టింది. నేనేమంటున్నంటే, రేవంత్ రెడ్డి గారు, మీరు కేవలం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే కాదు, కష్టకాలం లోపల సుదీర్ఘకాలము అధికారులైనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం తెలంగాణ ప్రజలు ఇచ్చినందుకు ఇది దేశవ్యాప్తంగా చూస్తున్నటువంటి సందర్భం లోపల అందులో మోస్ట్ హ్యాపనింగ్ స్టేట్ అని చెప్పి తెలంగాణకు ఒక మంచి నేమ్ ఉన్న సందర్భంలో మీరు దానికి ముఖ్యమంత్రి అయ్యారు. మీరు ఏం మాట్లాడవలసినది, దేశంలో ఉన్నటువంటి ప్రధాన అధికార పక్షమైనటువంటి ఇవాళ భారతీయ జనతా పార్టీ కొద్ది స్టేట్లు తప్ప మిగతా అన్ని స్టేట్లలో అప్రతితంగా దూసుకొని పోతా ఉంటే, మీరు ఎంత దూసుకొని పోయినా సరే మా డెమోక్రటిక్ స్పిరిట్కు మీ యొక్క విజయం సమానం కాదని చెప్పడం వదిలిపెట్టేసేసి, మీరు ఇవాళ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి అత్యంత దుర్మార్గంగా ఏకపక్షంగా ప్రజల మీద దాడులు చేసి, ఎన్కౌంటర్లు చేసి, చిన్న చిన్న వాటికి అయిన దానికి కాని దానికి అసలు ఎన్కౌంటర్ అనే పదంకే భారతదేశంలో కూడా నక్సలైట్ల విషయంలో పడినే ప్రపంచవ్యాప్తంగా ఒక చిత్రమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయబడింది ఎన్కౌంటర్ గురించి. అదేదో ఆపరేషన్ కగారు డెడ్ లైన్ పెట్టి మీరు ఖతం చేశారు, కానీ
ఇవాళ ఆపరేషన్ కగార్ లాంటి అనేకమైనటువంటి అట్లాంటి పనులు ఇవాళ దేశవ్యాప్తంగా చేస్తున్న సందర్భంలో దాన్ని కార్నర్ చేసేటువంటి పని వదిలిపెట్టేసేసి ముఖ్యమంత్రి మీరు పక్క స్టేట్కి పోయి నాకు హిట్లర్ స్ఫూర్తి అని చెప్పిన తర్వాత మీరు ఫాసిస్టు భారతీయ జనతా పార్టీ పాలన, హిందూ ఫాసిస్టు పాలన, హిందుత్వ ఎజెండా, ఈ పదాలు ఎక్కడివి అసలు? దేనికి స్టాండ్ అయితే అని అడుగుతున్నా. మీరు చెప్పేది ఏంటిది, మీరు చేస్తున్న పని ఏంటి నాకు చెప్పండి. అందుకోసం ఇవాళ నేను ఏదో సరే ఉన్నాం కాబట్టి ఇంకో పార్టీలో ఉండి ఏదో అంటున్నామని కాదు. వాట్ ఎగ్జాక్ట్లీ యూ మీన్ బై దాట్ నేను అడుగుతున్నా. మీకు ఇంగ్లీష్ రాకపోతే రిక్వెస్ట్ చేసి ఇంకా మంచిగా నేర్చుకోండి. లేదు అనుకుంటే ధైర్యంగా మీకు నచ్చిన ప్రకారం చేయండి. మనకు ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళకి ఏమంటే అండర్స్టాండ్ అది అవుతుంది. లేకపోతే ఒక ట్రాన్స్లేటర్లు పెట్టుకుంటారు, చేసుకుంటారు. ఎందుకంటే ప్రపంచంలో ఇంగ్లీష్లో మాట్లాడే రూల్ ఏం లేదు. ఈవెన్ నాకు కూడా మీలాంటిదే కింద మీద పడే ఇంగ్లీష్ కూడా రావచ్చు. నేనేం కాదనడం లేదు. అది నేనేమంటానంటే మైక్ ఫేస్ చేసేటప్పుడు భాష తొందరలో పడి తప్పు చేయొద్దు. ఏదైనా ఒకటి ఆవేశంగా మాట్లాడదాం. ఎందుకంటే నాకు బాగా గుర్తుంది, మీరు పార్లమెంట్లో ఒకసారి సడన్గా మాట్లాడేటప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళిపోయి బికాజ్ ఐఎమ్ ఏ శూద్ర అని చెప్పేసి మీరు అన్నారు. నిజానికి ఆ టైంకు రెలవెన్స్ అది కాదని తెలియదు. శూద్రాన్ని పదం అన్నందుకు బాగానే ఇంపాక్ట్ ఉంది, అయ్యలేదనుకున్నా సంతోషపడ్డం. ఓకే, అది బాగానే ఉంది. కానీ మీరు మరి ఇదేంటిది, ఈ దురదేంటిది నిన్న మాట్లాడేది చెప్పండి నాకు. ఎవరు ఈ అడాలు పెట్టినవారు? ప్రపంచమంతా ద్వేషించేటువంటి నరహంతకుడు. ఎప్పటికీ చరిత్రలో డాష్ బోర్డు మీద ఎట్లయితే మనం నల్ల బోర్డు మీద ఏం రాసి ఉంటుందో అట్లా మానవ చరిత్రలో ఇట్లా అనేటువంటి వానికి ఉన్నటువంటి స్థానం అది. దాని నుంచి నువ్వు తీసుకున్నట్టే మరి అది ఆ పుస్తకం ఉంది కదా, మెయిన్ కంఫు అనేది ఉంది కదా, అది పుస్తకం పట్టుకొని తిరగండి. భారత రాజ్యాంగం పట్టుకొని తిరగడం ఎందుకు? ఒక కాపీ తీసుకుపోయి రేపు రాహుల్ గాంధీ గారికి ప్రజెంట్ చేయండి. అది చేసుకుంటూ పోండి. రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇదే భాగం చెప్పి గాంధీ భవన్కి ఎలాడగట్టండి. మీకు ఎంత ఏ లోకంలో ఉన్నారు మీరు? ఒకవైపు యూదులని ఎందుకు అప్పుడు జరిగింది అని అంటే హిట్లర్ చేసింది కరెక్ట్ అని చెప్పి అప్పుడెప్పుడు స్వతంత్రం రాకముందుకున్నటువంటి జనసంఖ్యమైనటువంటి పోలికలు, విశ్వ హిందూ పరిషత్ నుంచినటువంటి పోలికలు ఇచ్చి ఇప్పటిదాకా కూడా అంటే జరుగుతున్న నరమేధం లోపల చంపకపోతే ఏం చేస్తారని చెప్పి ఇజ్రాయెల్ని ఏకపక్షంగా సమర్థించేటువంటి అవతలి పార్టీకి మీకు ఏమి డిఫరెన్స్ వచ్చింది అంటున్నా. అండ్ యువర్ కామెంట్ రిగార్డింగ్ హిట్లర్ ఈజ్ మోర్ వర్స్ట్ దెన్ భారతీయ జనతా పార్టీ. అది కదా ఇప్పుడు మొత్తం నిజంగా మాట్లాడుకోవాలంటే మీరు మాట్లాడిన మాట ఒక ఏం చేసిందంటే ఆ కాక్రోచ్ జనతా పార్టీ గురించి ఏదైతే హైప్ వచ్చిందో, ఏదో అడావుడు వచ్చిందో దాన్ని కూడా కవరప్ చేయగలిగింది. ఇవాళ దేశంలో ఒక ట్రెండింగ్ ఏంటంటే హిట్లర్ని నాకు స్ఫూర్తి అని చెప్పేటువంటి స్థితి తీసుకొని వస్తే ఒక చర్చ జరుగుతూ ఉంది. దయచేసి మీరు ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి, మీ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఎంత వస్తుందో ఏమిటో నాకు తెలియదు. కానీ మీరు మొన్న కూడా నేను చూసిన పాలమూరు దగ్గరికి పోయినప్పుడు ఒక మంచి ఒకేషన్ లోపల ఉద్దండాపూర్ నుంచి నీళ్ళు తీసుకుంటాము, ఇంకేదో చేస్తాము, తుమ్మిడి దగ్గర నెగోషియేట్ చేస్తాము. చాలా సరే, ఇవన్నీ కూడా పాజిటివ్ చేయగలిగేది ఉండి ముందుకు పోతే రాష్ట్రానికి ఏమైనా మంచి జరుగుతుంది అని చెప్పేసి ఆశించే తరుణం లోపల మీ యాటిట్యూడ్ ఏంటిది, మీరు ఇచ్చే సవాళ్ళు ఏంటివి, అసలు ఏం చేస్తున్నారు, ఏమైతా ఉంది? ఇప్పుడు కూడా ఓపెన్గా మనకు తెలుసు. ఈరోజు కూడా పేపర్లో చూసిన నేను కాళేశ్వరం సంబంధించిన ఆ పరీక్షలు నిర్వహించడం ఆలస్యం అనేది రేపు నవంబర్ లోపల కనుక సాధ్యం కాకపోతే నీళ్లు మళ్ళొకసారి వృధా పోతాయని అంటా ఉంటే మీరు ఒక సీరియస్ పని వదిలిపెట్టేసేసి తిట్టడం ఏంటిది? జెండాలు పాతనీయము, నిన్ను అధికారానికి చూడనీయము, మీరు చూడనిచ్చినా చూడలేకపోయినా మాట చెప్తా ఉన్నా. ఆ మధ్యకాలంలో మనం అనుకున్నాం కదా, ఎవడు అసెంబ్లీ గేట్ ముట్టుకోవద్దని చెప్పేసి ఎవడు అన్నారంటే అసెంబ్లీ గేట్ ముట్టుకోవద్దని మన అన్నంత మాత్రం ఆగదు కదా. ప్రజలు తమ ఇష్టాన్ని ప్రకారం ఏదో ఒకటి జరుగుతుంది. అందుకోసము నేను గద్దెలు కట్టనియా, గద్దెలు కూలగొడతా, నిన్ను అసెంబ్లీ గేట్ ఇట్నిచ్చైనా అట్నిచ్చైనా ఈ టైప్ ఆఫ్ లాంగ్వేజ్, ఈ టైప్ ఆఫ్ ఛాలెంజెస్ అనేటివి అల్టిమేట్గా భారతదేశంలో అంటే ఇప్పుడు భారతదేశం యొక్క క్రెడిబిలిటీ మీకు ఒక విషయం కూడా గుర్తు చేయాలి రేవంత్ రెడ్డి గారు. ప్రపంచంలో ఇదివరకు చైనా తర్వాత మన జనాభా ఎక్కువ ఉంటే మనం ఇప్పుడు వాళ్ళని కూడా దాటి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి వాళ్ళం. అత్యంత జనాభా కలిగినటువంటి మనము ఇవాళ అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా ప్రపంచంలో గుర్తింపబడ్డాము. మరి ఇంత పెద్ద ప్రజాస్వామిక దేశం లోపల రిప్రజెంట్ చేసిన ఒక రాష్ట్రం ప్రజాస్వామిక పునాదుల మీద భారత రాజ్యాంగం స్ఫూర్తిగా ఏర్పడినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరుండి అడాల్ఫ్ హిట్లర్ నాకు ప్రేరణ అన్నట్టయితే దాని యొక్క పర్యవసానం ఏముంటుందో ఆలోచించండి. దయచేసి మీరు నోరు కంట్రోల్ చేసుకోగలిగి ఉంటే